హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మ్యాంగోతో జామ్ అండి. ఈ మ్యాంగో జాము చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మనం ఇలా జామ్లా చేసుకొని మ్యాంగోని స్టోర్ చేసి పెట్టుకుంటే 1 year వరకు కూడా చక్కగా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది బ్రెడ్, చపాతీ, పుల్కా దేనికైనా కూడా అప్లై చేసుకొని రోల్ చేసుకొని తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒక గ్లాస్ బాటిల్లో మనం తీసేసుకొని స్టోర్ చేసుకుంటే తక్కువ క్వాంటిటీతో చేసుకుంటే 1 month మనం బయట పెట్టుకోవచ్చండి. అదే ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటే మనం 1 month తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 year వరకు కూడా అసలు చూడనవసరం లేదు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా బ్రెడ్కి పెట్టుకొని తీసుకోవడానికి కూడా పిల్లలు చాలా ఇష్టపడుతూ తింటారండి. చక్కగా హైజెనిక్గా మనం ఇంట్లో ఇలా చాలా న్యాచురల్గా జాముని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇంట్లో చేసే జామ్ చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, ఓన్లీ 2 ingredients, షుగర్ ఇంకా మ్యాంగో పల్పు. ఈ రెండింటితోనే మనకి పర్ఫెక్ట్ జామ్ రెడీ అయిపోతుంది. దీనికోసం మనము నేను బంగినపల్లి మ్యాంగోస్ తీసుకున్నానండి. ఒక 6తో చేద్దాం ఈరోజు. మనం క్వాంటిటీ ఎన్ని కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. ఈ మ్యాంగోస్తో మనకి లెక్కలేదు. తర్వాత మనం పల్పుని జస్ట్ మనం మెజర్ చేసి చూసుకున్నా సరిపోతుంది. ఈ జామ్కి అయితే బంగినపల్లి మామిడి పళ్ళు కానీ కలెక్టర్ మ్యాంగోస్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఎందుకంటే వీటిలో గుజ్జు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి చేసుకోవడానికి మనకి చాలా చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ వైజ్ బాగుంటుంది. ప్లస్ మనకి కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. దీన్ని మనం స్టవ్ మీద కుక్ చేస్తున్నప్పుడు ఇది గుజ్జే ఎక్కువ ఉండి దీంట్లో వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బంగినపల్లి కానీ మనకి కలెక్టర్ మ్యాంగోస్ కానీ ఇలాంటివి చూస్ చేసుకుంటే చాలా చక్కగా పల్ప్ ఎక్కువగా ఉన్న మ్యాంగోస్ని చూస్ చేసుకుంటే ఈ జామ్ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాంగోస్ని ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం ముందు శుభ్రంగా 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని వీటిని ఇలా ఒలుచుకొని ముక్కలు కట్ చేసుకోవాలండి. మొత్తం అంతా పైనంతా ఇలా చెక్కేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్లా మనం కట్ చేసి తీసుకుందాము. ఇలా మొత్తం అన్నీ కూడా ఒలుచుకుందామండి. కంప్లీట్గా ఒలిచేసుకొని ఇలా ముక్కలు తీసుకుందాము. ఇలా పీసెస్లా కట్ చేసుకున్నా కూడా ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టాల్సి ఉంటుందండి. సో చేత్తో మ్యాష్ చేయకుండా మనం ఇలా ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఈవెన్గా మిక్సీలో తిప్పేటప్పుడు పర్ఫెక్ట్గా ఈజీగా కూడా మిక్స్ అయిపోతుందండి. మన మిక్సీ కూడా ఈజీగా తిప్పబడుతుంది. సో కాబట్టి ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని మనం మిక్సీలో వేయాల్సి ఉంటుందండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి మనం దీన్ని చేత్తో మ్యాష్ చేసి వేసుకుంటే ఇంకా మంచిగా చక్కగా ఇది మిక్సీ తిప్పేటప్పుడు కూడా బాగుంటుందండి. ఏదైనా కూడా మనం మిక్సీలో ఏ వస్తువైనా తిప్పేటప్పుడు మనం చేత్తో చేయగలిగినంత వరకు, అంటే ఏదైనా దాల్చిన చెక్క కానీ మసాలాల్లో అది మనము మిక్సీ పడుతున్నప్పుడు దాల్చిన చెక్కనైతే కొంచెం ఒకసారి చిన్న రాయితో మనం దాన్ని లైట్గా గుండ చేసుకొని వేసుకుంటే మిక్సీ జార్లు అవి త్వరగా పాడవకుండా కొంచెం వాటి లైఫ్ కొంచెం లాంగ్ పీరియడ్ ఉంటుందండి. త్వరగా రిపేర్లు అవి రాకుండా ఉంటాయి. సో అలాగే ఇప్పుడు ఈ మ్యాంగో అయితే మాత్రం ముక్కలు మనం కొంచెం చేత్తో మ్యాష్ చేసి వేసుకోవడం వల్ల పల్ప్ చక్కగా మనకి ముక్కలేమీ లేకుండా చక్కగా పల్పు బాగా మిక్స్ అయ్యి ప్యూరీ మంచిగా వస్తుందండి. కాబట్టి వీటిని ఒకసారి మనం ఇలా టెంకలను కూడా వీటి నుంచి ఇలా మొత్తం గుజ్జంతా కూడా తీసేసుకోవచ్చు అండి. కంప్లీట్గా ఇలా మనం దీన్ని స్వీజ్ చేస్తే మొత్తం అంతా కూడా వచ్చేస్తాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఈ ముక్కల్ని కంప్లీట్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. వీటిని కొంచెం చేత్తో మనం మ్యాష్ చేసుకుందామండి. అలా మ్యాష్ చేయడం వల్ల ముక్కలు అవి రావు, మనకి ఇంకా ఈజీగా తిరిగిపోతాయి. ఒక్కొక్కసారి మిక్సీలో మనం డైరెక్ట్గా ఇలా ముక్కలతో వేసేస్తే కొంచెం పెద్ద ముక్కలు అయితే అలా కొంచెం ఉండిపోయి చిన్న చిన్న ముక్కల్లా ఉండిపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా మ్యాష్ చేసి వేసుకుంటే బాగుంటుందండి. సో ఇలా మొత్తం అన్నీ కూడా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని ముందంతా కూడా బాగా మిక్సీ పట్టుకుందాము. ఇందులో వాటర్ కానీ అసలు ఏమీ యాడ్ చేయకూడదండి. జస్ట్ డైరెక్ట్గా ఓన్లీ పల్ప్ మాత్రమే వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన దాన్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి మనం స్ట్రైన్ చేసుకుందామండి. బంగినపల్లిలో కానీ కలెక్టర్ మామిడికాయల్లో కానీ ఏ విధంగా మనకి పీస్ అనేది ఉండదు. కాకపోతే ఒకసారి సేఫ్టీ కోసం మనం దీన్ని ఒకసారి స్ట్రైన్ చేసుకుందాము. స్ట్రైన్ చేసుకోవడం వల్ల ఏదన్నా చిన్న చిన్న మ్యాంగో పీసెస్ కానీ కొంచెం మిక్సీ అవ్వకపోయినా అది ఇబ్బంది లేకుండా చక్కగా మనకి స్మూత్ కన్సిస్టెన్సీతో జామ్ చక్కగా రెడీ అయిపోతుందండి. కాబట్టి దీన్ని ఒకసారి మనం ఇలా స్ట్రైనర్తో కంప్లీట్గా దీన్ని ఇలా స్ట్రైన్ చేసుకుందాము. ఇది చాలా ఈజీగా కూడా దిగిపోతుందండి. ఇంకే ఇబ్బంది ఏమీ ఉండదు. చక్కగా జస్ట్ ఇలా స్పూన్తో ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉన్న జాలి లాంటివి తీసుకొని మనం ఇలా మిక్స్ చేసుకుంటే ఈజీగా దీని పల్ప్ అంతా కూడా చక్కగా కిందకు వచ్చేస్తుంది. సో ఈ మ్యాంగోస్ అయితే మాత్రం మనకు పర్ఫెక్ట్గా ఉంటాయండి. అదే రసాల మ్యాంగోస్తో అది చేసుకుంటే కనుక స్టవ్ మీద మనం కుక్ చేయడానికి చాలా టైం ఎక్కువ పట్టేస్తుందండి. రసాల మామిడికాయలు అంటే అందులో కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మనం బంగినపల్లి కానీ కలెక్టర్ మ్యాంగోస్ కానీ చూస్ చేసుకోవడం ఈ జామ్ కోసం బెటర్ అండి. ఇలా నాకైతే 1600 గ్రాముల వరకు వచ్చిందండి. దీనికి నేను 400 గ్రాముల వరకు షుగర్ తీసుకున్నాను.
మీరు ఏదన్నా బౌల్తో అయినా మెజర్ చేసుకోవచ్చండి. ఒక బౌల్ ఫుల్గా వచ్చినప్పుడు దాంట్లో మీరు ఒక వంతు మాత్రమే షుగర్ వేసుకోండి. అలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది జాము. అదే బయట మనకు చేసే జామ్స్లో అయితే చాలా థిక్ కన్సిస్టెన్సీతో షుగర్ చాలా ఎక్కువగా వేస్తారండి. కాబట్టి అది మనకు బాగా ఎక్కువగా థిక్నెస్ మరీ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇంట్లో న్యాచురల్గా ఇలా మనం రెడీ చేసి పెట్టుకుంటే షుగర్ కూడా పర్ఫెక్ట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చక్కగా 1 year వరకు కూడా షుగర్ కూడా పర్ఫెక్ట్ క్వాంటిటీతో వేసుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకొని పెట్టుకోవడం వల్ల ఈ షుగర్ అంతా దీంట్లో వేసుకొని ఇలా కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీన్ని ఇలా కంటిన్యూస్గా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. దీనిపైనుంచి ఇలా బబుల్స్ లాగా పైకి తుల్లుతూ ఉంటుంది. అలా మనం అలా వదిలేస్తే అవి తుల్లుతూ ఉంటాయండి. అలా కాకుండా హైలో పెట్టేసుకుని మన దగ్గరుండి దీన్ని ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కనుక తుల్లడం అనేది ఏమీ ఉండదండి. చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి టైం ఉంటుందండి. దీంట్లోకి నేను కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు లైట్గా మనకి సాల్టీనెస్ తగిలేలాగా. మీరు పింక్ కానీ వైట్ సాల్ట్ కానీ ఏదన్నా వేసుకోవచ్చండి. స్టేజ్లో లైట్గా కొంచెం సాల్టీనెస్ కోసము. ఇందులో నాకు లెమన్ని స్క్వీజ్ చేస్తున్నానండి. ఒక లెమన్ అయితే మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే కనుక 2 తీసుకోండి, తక్కువ తీసుకుంటే 1/2 పీస్ తీసుకోండి. ఈ క్వాంటిటీకి అయితే 1.5 kg వరకు అయితే మనకి 1 లెమన్ అయితే స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. ఇందులోకి ఇలా స్క్వీజ్ చేసుకోవడం వల్ల షుగర్ అయితే మనకి క్రిస్టలైజ్ అవ్వకుండా ఇలా కన్సిస్టెన్సీ మాత్రం పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తుందండి. సో కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. మనం కొంచెం లైట్గా ఈ మ్యాంగోకి ఈ లెమన్ పులుపు తగలడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో మనం ఎటువంటి కలర్సు, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏది కూడా వేయట్లేదండి. టేస్టింగ్ సాల్ట్స్ ఇలాంటివి ఏమి వేయకుండా న్యాచురల్గా మనం చేసుకున్న జామ్ అండి ఇది. ఇంతేనండి. కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్గా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 2 minutes వరకు దీన్ని కంటిన్యూస్గా స్టవ్ మీద పెట్టి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని దీన్ని ఇలా వదిలేస్తే మనకి చక్కగా చల్లారిపోయిన తర్వాత మన పర్ఫెక్ట్ జాము థిక్నెస్తో కరెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. ఇలా మంచిగా కన్సిస్టెన్సీతో మనకు చల్లారిపోయింది. చాలా పర్ఫెక్ట్గా ఉంది మన జాము. ఇంతేనండి. ఇలాగానే పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని బ్రెడ్తో మనము ఇలా అప్లై చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా దీంతో మనం జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఈ 1 year మన ఇంట్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా ఒక గ్లాస్లో 1 స్పూన్ వేసేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని జస్ట్ డైరెక్ట్గా మనం దాన్ని తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అలానే మిక్స్ చేసుకొని కావాలంటే ఐస్ క్యాండీస్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మన కన్సిస్టెన్సీని బట్టి థిక్నెస్ ఎంత కావాలో చూసుకొని ఇంకా పెట్టుకోవచ్చు. దీంట్లో మనకి షుగర్ అది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. నీ థిక్నెస్ కోసం, స్టోరేజ్ కోసం మనం చక్కగా షుగర్ని కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఇంకా షుగర్ కూడా యాడ్ చేయక్కర్లేదు. ఇలా బాటిల్స్లో తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా 1 year వరకు ఈ జామ్ని చూడక్కర్లేదండి. చాలా బాగుంటుంది. కలర్ చేంజ్ అవ్వడం అలా ఏమీ ఉండదండి. న్యాచురల్ కలర్ అండి ఇది. చక్కగా మనం దీంట్లో ఎటువంటి కలర్స్ కూడా యాడ్ చేయలేదు. చాలా పర్ఫెక్ట్ జామ్ ఇది మనకి. మీరు ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది ఒకసారి మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో తెలియచేయండి. చాలా ఈజీగా ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి జాము. చక్కగా మనం మ్యాంగో పల్ప్ని స్టోర్ చేసుకొని ఉంచుకోవాలంటే ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.